హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో బీరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు తీసుకోవాలి. అవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక బీరకాయ ముక్కలు ఘాట్లు పెట్టుకున్నాం కదా, దాంట్లో మొత్తం ఇలా ఫిలప్ చేసుకోవాలి. అన్నీ ఇలా ఫిలప్ చేసి పెట్టుకోవాలి. మిగతా మసాలా పేస్ట్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే. చూసారు కదా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా, బగారా ఆకు, ఇలాచి, లవంగం యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందాక మిగిలిన మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయాలి. కొంచెం దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందాక బీరకాయ మొత్తం ఫిలప్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ పాటు ప్లేట్ పెట్టేసుకొని ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత తీసేసి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టదు, హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్తో క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత, ఒక 5 మినిట్స్ చాలండి, 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా బీరకాయ మసాలా కర్రీ రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.